అన్నమయ్య సాగునీటి ప్రాజెక్టు రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల రైతులకు ప్రాణాధారంగా నిలిచిన ప్రాజెక్టు 2001లో కాంగ్రెస్ ప్రభుత్వం 2.20 టీఎంసీల సామర్థ్యంతో 5 గేట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, త్రాగునీరు అందిస్తూ 2 నియోజకవర్గాల ప్రజలకు ఊపిరిగా నిలిచింది. అయితే 2021 నవంబర్ 19న వైకాపా ప్రభుత్వ నిర్వహణ లోపం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాజెక్టు తట్టుకోలేక తెగిపోవడం రాష్ట్ర చరిత్రలో విషాదకర ఘటనగా నిలిచింది. ఆ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ ఘటన అనంతరం ఇప్పటి వరకు పునరావాసం కానీ, పునర్నిర్మాణం కానీ చేపట్టకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం 787.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 14 గేట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పటికీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు దక్కినా పనులు మొదలు కాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్ రద్దు చేసి కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి రైతుల ఆశలు నెరవేర్చాలని పిసిసి సభ్యులు తులసిరెడ్డి, పూల భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త పూల భాస్కర్ మాట్లాడుతూ, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ రైతుల జీవనానికి కీలకమని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2 మహానగరాలను, అటు చెన్నై ఇటు ముంబై, ఈ 2 మహానగరాలను కలిపే రహదారి నిరంతరము రద్దీగా ఉంటుంది. తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కానీ ఇది అనేక సంవత్సరాలుగా 2 రహదారుల రోడ్డుగానే ఉంది. దీనిని 4 రహదారిగా కానీ, 4 వరుసల రహదారిగా కానీ, లేదా 6 వరుసల రహదారిగా కానీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత 2 సంవత్సరాల కిందట ఈ వాస్తవాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 4 వరుసల రహదారిగా విస్తరణ, కొన్ని చోట్ల కొత్తగా వేయడము, కొన్ని చోట్ల విస్తరించడము, ఆ విధంగా 122 కిలోమీటర్ల దూరంతో పొడవుతో